తెలంగాణ పౌరస్పందన వేదిక అని ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. అంతరాలు ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ విద్యారంగం వచ్చినాక ప్రైవేటు స్కూల్స్ అన్నీ ఒకే రకంగా లేవు. 50,000 కాదు 40,000 ఫీజుల నుంచి నేను ఇంతకుముందు 6 లక్షల ఫీజు అనుకునేది, కానీ ఆగాగాన్ స్కూల్లో 9 లక్షల ఫీజు ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. అంటే 40,000 ఫీజు పడి ఉంటుంది, 9 లక్షల ఫీజు పడి, అది కూడా ప్రీ ప్రైమరీకి. అంత వ్యత్యాసం అనేది పిల్లల మనసుల్లో ఒక రకమైన ఆధిపత్య భావన, ఇంకొక రకమైన తక్కువ అనే భావన ఏర్పడదు. ఇది సరి అయింది. భారత రాజ్యాంగంలో మీ అందరికీ తెలిసి సమానత్వ కొరకు క్రమంగా కృషి చేయాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. అంటే భారత రాజ్యాంగం వచ్చిన 1950 నాటికి ఈ దేశంలో సామాజిక అంతరాలు ఉన్నాయి, ఆర్థిక అంతరాలు ఉన్నాయి. ఈ 2 రకాల అంతరాలు తొలగిస్తేందుకు పాలన కొనసాగాలి అంటే ఆ సామాజిక అంతరాలు అట్నే ఉన్నాయి, ఇంకా ఆర్థిక అంతరాలు అయితే అంతు లేకుండా పెరిగినాయి. భూమి మీద నుంచి ఆకాశానికి అద్దు లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎంత పెద్ద హబుల్ టెలిస్కోప్లో చూసినా కూడా ఇంకా విశ్వం కనిపిస్తుంది, అంత పెరుగుతూ పోతున్నాయి. ఈ 2 కాకుండా అటువంటి ఆ అంతరాలని స్థిరీకరిస్తేందుకు ఈ విద్యలోని అంతరాలు ఉపయోగపడేటట్టు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ విద్యనే ముఖ్యం. విద్య ముఖ్యం. ఈ సెక్షన్ పిల్లలు అంటే బాలబాలికల మనసుల్లోనే నేను ఎక్కువ నేను తక్కువ అనే భావన ఏర్పడ్డాక ఇక సమానం కొరకు పనిచేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి అటువంటి అంతరాలు అందుకొరకు అంతరాలు లేని బడులు ఉండాలి. ఇప్పుడు నేను బడి గురించి మొత్తం చూశాను. ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత వారిచ్చిన 21 పేజీల రిపోర్టును కూడా పాయింట్ టు పాయింట్ చదివాను. వారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఉన్నోడైనా లేనోడైనా అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి, ఒకే రకమైన సౌకర్యాలతో చదువుకోవాలి అందులో చెప్పారు. అందుకు అనుగుణంగా ఈ 6 పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తున్నట్టు తెలుసుకొని నేను ఏదో సందర్శించడానికి వచ్చాను. అంటే నేను ఏదైతే భావిస్తుందో లేదా తెలంగాణ పౌరస్పందన ఏదైతే భావిస్తుందో ఆ ఆశయానికి అనుగుణంగా ఈ పాఠశాల నిర్మాణం కాబోతుంది. కాబట్టి అది ఎలా నడుస్తుంది పని తెలుసుకున్నట్టు వచ్చాను. నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఆ రకంగా చదువుల్లో అంతరాలు లేకుండా చేయాలి. చదువుల్లో అంతరాలు లేకుండా మారాలి అంటే అది ప్రైవేటు విద్యా వ్యవస్థలో సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మనం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2 రకాల బళ్ళే కనిపించేది. ఒకటి ప్రభుత్వ బడి, ఇంకోటి ప్రైవేటు బడి. ప్రైవేటు బడి అంటే ఒక రకంగానే ఉండేది. కానీ ఈరోజు ప్రైవేటు బళ్ళల్లో 10-12 రకాలు వచ్చిన సందర్భంలో పిల్లల మనస్తత్వంలో కూడా అదే అంతరాలు వచ్చేస్తాయి. ఇది మంచిది కాదు. కాబట్టి ప్రైవేటు బడి ఒకే రకంగా ఎన్నడూ ఉండదు. ఎందుకంటే ఒక ప్రైవేటు బడి పెట్టుకోవాలంటే మన తెలంగాణ గవర్నమెంట్ కింద జీవో 1 అని ఒకటి ఉంటుంది, లేదా 1982 యాక్ట్ చట్టం అని ఒకటి చేశారు. దానికి కొంత మార్పు చేసి 1994లో 94 విద్యా చట్టం అని చేశారు. తర్వాత విద్యా హక్కు చట్టం వచ్చింది. ఏ చట్టంలో కూడా బళ్ళు ఇన్ని రకాలు ఉండాలని చెప్పలేదు. బళ్ళన్నీ ఒకే రకంగా ఉండమని చెప్పింది. ప్రైవేట్ బడి అంటే ఒకే రకంగా ఉండాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాలు చేసి రకరకాల ఫీజులు పెట్టి పిల్లల మనస్తత్వంలోనే ఎక్కువళ్ళు తక్కువళ్ళు, ఉన్నోడు లేనోడు, ఆధిపత్య ధోరణి, న్యూనతా ధోరణి కలిగిస్తుంది. దీన్ని అంతమొందించాలి. అది ప్రభుత్వ బడిలో మాత్రమే సాధ్యమైతే తప్ప ప్రైవేట్ బడి ద్వారా కాదు అనేది నేను నమ్ముతున్న విషయం, కళ్ళతో చూసిన విషయం. ఇప్పటికీ భారతదేశంలో విద్యకు సంబంధించిన ప్రతి వెనుకబడిపోయింది. ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలి భారతదేశం అంటే. ఈ రాజ్యాంగాన్ని బట్టి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో విద్యనే నెంబర్ 1 ఉండాలి భారతదేశం. ఇప్పటికీ వెనుకబడిపోయింది. పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ఏ నిర్లక్ష్యం కూడా దాన్ని కూడా సమస్య. ఇక్కడ ఇంకో నిర్లక్ష్యం ఏం లేదు. భారతదేశంలో పాలకులు కనుక అందరికీ ఒకే రకమైన మంచి విద్య అందించాలనే లక్ష్యం కనుక ఉంటే ఈ 77 సంవత్సరాల కాలంలో, లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ 75 సంవత్సరాలలో బ్రహ్మాండంగా అందరికీ ఒకే రకమైన విద్య అందించేవాళ్ళు. కానీ పాలకులుగా ఎన్నికైన వాళ్ళకే అందరూ సమానం అనే భావన లేదు. ఎందుకంటే మన భారతదేశంలో స్వతంత్రం రాకముందు మనది నిజాం స్టేట్. మన స్టేట్లో ఎవరు ఉండేది? దొరలు ఉండేది, జాగీర్దారులు ఉండేది, జమీందారులు ఉండేది, రాజు ఉండేది. వాళ్ళకి ఏ భావన ఉండేది?
మేము ఎక్కువ, మా కింద కష్టం చేసుకునే సామాన్యులు తక్కువ అనే భావన ఉంది. కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ 75 సంవత్సరాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎక్కువ భాగం పరిశీలిస్తే ఎవరు ఎన్నికయ్యారు? ఆనాడు దొరల వారసులే నేడు మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు. అందువల్ల వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ అంతగా లేదు. లేకపోవడం వల్ల ఎక్కడ అయినా అంతే, భారతదేశంలోనైతే, భారతదేశంలో ఇప్పుడైతే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక తీసుకొచ్చారు, నూతన విద్యా విధానం 2020. మీరు కనుక అది చదివితే మేడి పండు చూడు మేళ్ళమై ఉండు, పొట్ట విచ్చి చూడు పురుగులుండు అన్నట్టు పైగా చూస్తే బ్రహ్మాండంగా మొదటి వాక్యాలు స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, పాఠశాల విద్య మీద. ఏముంటుంది అక్కడ? 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు ఎదుగుదలలో ఉంటారు. ఆ కాలంలో కనుక మంచి ఆహారము, మంచి విద్యను అందించకపోతే వెనకబడిపోతారని చెప్తారు. కానీ మరి వెనకబడిపోయినప్పుడు 3 నుంచి 6 సంవత్సరాల్లో ప్రీ ప్రైమరీ ఎక్కడ ఉండాలి? బళ్ళు ఉండాలి. కానీ అంగన్వాడీలోనే మేము ప్రీ ప్రైమరీ అందిస్తామంటాం. అంగన్వాడీలో సాధ్యమైద్దా? ఈ అన్నిటికీ